అక్కడతో అయిపోవాలి కదా మరి. కానీ అక్కడ నుంచి రాజకీయ చక్రం తిప్పింది కేసీఆర్. ఎలాగా? అప్పటిదాకా ఉద్యమ చక్రం తిప్పాడు, అప్పుడు రాజకీయ చక్రంలోకి వచ్చాడు. ఎట్లా? అన్ని పార్టీల తెలంగాణ నాయకులను కూర్చోబెట్టాడు. ఇదే ఫైనల్ బతుకుమంది, ఇప్పుడు గనక మీరు సహకరించుకోకపోతే మన రాష్ట్రం రాదు, మనం వస్తే నేను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అని మన ఇష్టం, మన చేతుల్లో ఉంది. చంద్రబాబు జగన్ ఇట్లా కాదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చాడు అతను. వాళ్ళకు కూడా మనమంతులు మనం అవుతాం కదా, వాళ్ళ ఒత్తిడి వాళ్ళకి పక్కన పెడింది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ డామినేషన్ అనేది వాళ్ళకి ఫీలింగ్ ఉంది బలంగా, కానీ ఏం చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరినీ మీరు మీ నాయకులతో ఇట్లా చెప్పండి, ఆంధ్ర అని తెలంగాణ అని, లేకపోతే కనుక మేము ఇరుక్కుపోతామని చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ మరి అట్లా చెప్పుకోవాలంటే నీ నాయకత్వంలో అయితే మాకు ప్రాబ్లం కదా, మరి మేము ఎట్లా చెప్పుకుంటాం అన్నారు. సరే అయితే నేను నాయకుడిగా పక్కకి తప్పుకుంటా, కోదండరాం మనందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాడు కదా, ఆయన కూర్చోబెడతాం అని కోదండరామ్ కన్వీనర్ గా తెచ్చింది ఎవరు? కేసీఆర్ కదా. కోదండరాం నేను అంటాడు, ఆయనేం ఉద్యమం చేయలే, కేసీఆర్ ఆయన పెట్టాడు సూపర్వైజర్ గా, అంతే కదా. తద్వారా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి కాంగ్రెస్ ని మోసం చేసి మరి ఒప్పించాడు. నీకెందుకు, నువ్వు రాష్ట్రం ఇచ్చేస్తే చాలు, నాకేమక్కర్లేదమ్మా, నా పార్టీని కూడా నీ పార్టీలో విలీనం చేసేస్తాను అని చెప్పాడా లేదా ఆయన? అందుకే కదా ఇచ్చింది తెలంగాణ.